అన్న పెదవంగర మండల్ చిట్యాల గ్రామం మహబూబాద్ డిస్టిక్ అన్న మన రైతు బిడ్డ కామన్ మ్యాన్ తను గెలవాలని చిట్యాల నుండి 150 కిలోమీటర్లు బిగ్ బాస్ హౌస్ వరకు 166 ఉప్పలకి 150 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చిన అన్న మీద ఉన్న ప్రేమ ఎట్లా అంటే నేను యాజ్ ఏ ఫార్మర్ నేను కూడా వ్యవసాయం చేస్తా. తనకు జరిగే అన్యాయం చూసి ఏదో ఒకటి చేయాలి అన్నని ఏదన్నా అంటే వచ్చే దారిలో పబ్లిక్కి అవేర్నెస్ అనేది తెప్పియాలని అదే ఒక చిన్న థాట్తో. చాలామందికి తెలియదు ఇక్కడ సిటీలో అంటే బిగ్ బాస్ అని ఉంది, దాంట్లోకి ఒక మన రైతు బిడ్డ అని ఒక వ్యక్తి వెళ్ళిండు అని ఇక్కడ సిటీలో తెలుసు. ఊళ్ళలో చాలా జనాలు అంటే నేను చెప్పిన దాకా కూడా కొంతమందికి తెలియదు. వాళ్ళకి నెంబర్ అంటే ఇప్పుడు హాట్స్టార్ ఉంది, హాట్స్టార్ అనే యాప్ అని ఎట్లుంటుందో కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏమన్నా ఉన్నా టీవీలు చూస్తారు, సీరియల్ చూసి పడుకునేటోళ్ళే. ఆ సీరియల్లో కూడా అమర్దీప్ వాడికి సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి మన కామన్ మ్యాన్ ఒక వ్యక్తి వెళ్ళిండు, ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి. మన రైతు బిడ్డ మన ఊర్లే మనలాగా మనతోటి మన గల్లీలలో తిరిగిన పర్సన్ అంత దూరం పోవడం చాలా గ్రేటు. కాబట్టి తనకు సపోర్ట్ చేయాలని తనకు సపోర్ట్ చేయాలని ఎమోషనల్గా చాలా ఎమోషనల్ అంటే ఎంత బాధ అనిపించిందంటే తనకి మొన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది కొరికినప్పుడు. ఆ ఇన్సిడెంట్ చూసి చాలా బాధ అనిపించింది. అమ్మాయి ఏదో ఒకటి చేయాలి, అవేర్నెస్ చేయాలి జనాలకి అని చెప్పేసి చిట్యాల నుండి ఇక్కడికి నేను బయలుదేరి వచ్చిన అన్న. అదొకటే సపోర్ట్ చేస్తున్నారు అన్న. నేను ఒకటే ఏమంటా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కనుక టైటిల్ రాలేదు అంటే పక్కా అది ఫేక్ అన్నట్టే అన్న. ఎందుకు అంటే వాళ్ళ ఇచ్చుకోవాలనుకుంటే అలాంటప్పుడు కామన్ మ్యాన్ లోపల దాకా పిలవద్దు. పిలిచినప్పుడు న్యాయంగా ఓటింగ్ అయితే ఎవరికి పడ్డదో వాళ్ళకే టైటిల్ ఇవ్వాలి. నువ్వు నీ మా వాళ్ళకి ఇచ్చుకున్నప్పుడు నీ మా వాళ్ళకే పిలిపించుకోవాలి. అలాంటప్పుడు కామన్ మ్యాన్ పిలవడం తప్పు కదా. అమర్దీప్ మరి ప్రశాంత్ని మెడల్ పట్టుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు మెడల్ పట్టి నెట్టండి కదా, చాలా దారుణం అన్నది. అంటే ఊళ్ళలో గల్లీలో పిల్లలు కొట్టుకుంటారు చూడన్నా, అంత దారుణంగా అంత పెద్ద షోలకు పోయి వాడు బిహేవియరా అన్ని సినిమాలు తీసి అన్ని సీరియళ్ళలో నటించుకుంటా అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. సరే తమ్ముడు స్పందించలేదు. ఇంకోటి ఏంటంటే అదే మా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, అది చాలా తప్పు. అలాంటప్పుడు కామన్ మ్యాన్ పిలవద్దు మీరు. పల్లవి ప్రశాంత్ గెలవకపోతే నెక్స్ట్ టీఆర్పీ కూడా తగ్గుతుంది. టీఆర్పీ ఇంకోటి ఏంటంటే ఎవ్వరు కూడా ఊర్లలో పల్లవి ప్రశాంత్ గెలవకపోతే ఒక్కరు కూడా ఓటేయరన్న. అసలు ఓట్లు కాదు కదా, అసలు బిగ్ బాస్ చూడరు. ఇంకొక విషయం, నేను వస్తుంటే అన్న ఎంతమంది తెలుసా పిల్లలు రైతులు చాలామంది. నేను చిట్యాల నుండి ఇప్పుడు బయలుదేరిన కాంటి ₹1 కూడా నా జోలోకి వెళ్ళి పెట్టుకోలేదు. ప్రతి ఒక్కరూ యాదాద్రికి యాదాద్రిలో పూజ చేయించి 101 కొబ్బరికాయ కొట్టినాడు. ఆ కొబ్బరికాయలు కొట్టే కాడికి పోతే కొబ్బరికాయలు కొట్టే అన్న కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యానే. నాకు VIP దర్శనం ఇప్పించిండు. ప్రతి దగ్గర లాడ్జీ దగ్గరికి వెళ్ళినా ఆయనే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్. లాడ్జీ ఫ్రీగా ఇచ్చి బిర్యానీ తినిపించిండు నైట్. అంతమంది హృదయాల్లో ఉండిపోయాడు అన్న. ఒట్టిగా అది సాధ్యం కాదు. మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉన్నాడు. అంటే వారిలాగా మాటలు జారకుండా మాట్లాడే వ్యక్తి. లోపల ఎట్లుంది పల్లెటూరు ప్రజలు ఎట్లుంటారు అంటే కల్మషం లేకుంటుంటారు. మనోడికి అలాంటి కల్మషం లేదు. అదే దానివల్లనే టైటిల్ అనేది పల్లవి ప్రశాంత్ ఇవ్వకుండా అమర్దీప్కి ఇస్తే మీ ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు? దారుణం అన్నది, అది చాలా దారుణం, పూర్తి అన్యాయం. అంటే మనం ఫ్యాన్స్ అంటే ప్రశాంత్కి ఉన్న ఫ్యాన్స్ ఎక్కువ రైతులే అన్న. రైతులు డిమాండ్లు అంటే రైతులు రోడ్ల మీదకి వచ్చే రోజులు కావు ఇవి. బాధపడడం తప్ప ఏముండదు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ షో మొత్తం అంతరించిపోతుంది మన తెలంగాణలో. మన 2 ఏపీలలో ఈ తెలుగు రాష్ట్రంలో బిగ్ బాస్ షో అనేది ఎవరు చూడడు. అది మాత్రం జరగనీయకండి. ఎందుకంటే చేయండి ఓకే, అమర్దీప్కి వస్తే అమర్దీప్కి ఇవ్వండి, మన శివాజన్నకి వస్తే శివాజన్నకి ఇవ్వండి. ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే అది చేయండి, కానీ మా వాళ్ళకి సపోర్ట్ చేయలాగా మాత్రం చేయకండి. చాలా అది 100% అన్న. ఓటింగ్ అయితే నేను చెప్తున్నా 60% ఓటింగ్ ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్కే ఉంది. తనే గెలవడానికి సాధ్యం ఇప్పుడు. అది కిసాన్ అన్న. ఒక డౌట్ అన్న చెప్పండి బ్రదర్, ఇప్పుడు బిగ్ బాస్ కి పోకుండా ఎందుకు ట్రోల్ అయినా మరి అప్పుడు ఫ్యాన్స్ లేరా అన్న? ఎట్లా వచ్చింది కదన్నా, వచ్చినాక ఎట్లా ఆడిండు ఆయన అన్న. తను నేను పోవాలి బిగ్ బాస్ కి పోవాలని చాలా మంది కూడా. అవునన్నా, పోయినాక తను ఏం ఆడ గలీజ్ గేమ్ అంత చేసుకోలే కన్నా. పోయిన తర్వాత ఒక రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు ఆయన. ఒక రైతు అనేవాడు మట్టిలో మట్టి పిసుకొని ఒడ్లు పండించి బియ్యం పండించి కూరగాయలు పండించి ఇట్లనే బతుకుడు కాదు. రైతు అనేవాడు సినిమా ఇండస్ట్రీ లాగా పోయి
అట్లా కూడా చేయొచ్చు. ఒక అంత పెద్ద టాక్ షోకి పోయి, అంత పెద్ద షో బిగ్ బాస్ అనే అంత పెద్ద హౌస్కి పోయి రైతు అనేవాడు కూడా చేయగలుగుతాడు. ప్రతి దాంట్లో అమర్దీప్